పేరుని నాని తలుచుకుంటే తెలుగుదేశం కార్యకర్త ఎవడో కూడా రోడ్డు మీద కనబడ్డంట, చెట్టుకొకడో పుట్టుకొకడో వెళ్ళిపోతారంట, మనోడు రంగంలో దిగడట. కిందనున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నాడండి. మహా అయితే ఏమవుద్ది, మా కార్యకర్తల మీద కేసులు పెడతారో, జైల్లో పెడతారో, అంతకుమించి మా కార్యకర్తలు వెంటుకు బీగుతారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. కింద ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టేస్తున్నారండి వీళ్ళంతా కూడా. ఒకవేళ నిజంగా నీ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంటే కనుక నువ్వు గాజులు తొడుక్కున్నావా, రోడ్డు ఎక్కలేవు? ఏమన్నా ఉంటే రాజకీయంగా మనం చూసుకుందామయ్యా, కార్యకర్తల ఇళ్ళ మీద కింద దేనికి వెళ్ళడం, వాళ్ళేం తప్పు చేశారని చెప్పేసి అని నాయకుడిగా నువ్వు చేయాల్సింది ఏంటి? ఏం చేయాలయ్యా? కార్యకర్తలకు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే దాడి చేశారో అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే, తెలుగుదేశమా లేదంటే జనసేన బీజేపీ అని కాదు, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది తప్పు. నువ్వేం చేయాలా? ఇక నువ్వేం చెప్తున్నావు నువ్వు ఇక్కడ? అంటే జరగని దాడులు ఎవరు ఏం అనకుండానే, ఏమీ జరగకుండానే, ఒకవేళ నిజంగా అలాంటి సంఘటనలు కానీ జరుగుంటే కనుక ఈ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ అండి అది. నీవేం నోరు లేని మోగోడు అయితే కాదు కదా, చెప్పగలుగుతావు కదా. అది మానేసి ఒక సభ పెట్టేసుకొని కార్యకర్తలు రెచ్చగొట్టేస్తావా? అంటే మీరు కొట్టుకు సవ్వండి, మేము రాజకీయంగా వచ్చేసి రాజకీయం చేస్తాం, మీరు కొట్టుకు సత్తామంటే మేము మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామని మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళు జైలుకి వెళ్ళిపోయినా పర్వాలేదా? వాళ్ళు ఇంటికూడదా? కేసులు పెట్టించుకుంటే తెలుసుద్ది ఎంటికలు పెకడమా పీకించుకోవడమా అనేది. నీ ఎంటికలేం ఓడవు, నీకు వచ్చిన నష్టమేమో లేదు. నువ్వు బాగానే తొంగుంటావు, కారు వేసుకుని వస్తావు, కారులో పోతావు, ఇంటికి పోతావు, శుభ్రంగా 2 బెగ్గలతో పడుకుంటావు. నువ్వు కింద మట్టుకొట్టుకుపోతారు కార్యకర్తలు ఇలా రెచ్చగొడితే. నువ్వు రెచ్చగొట్టేసావు అక్కడికి వెళ్ళి. నీలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అనుకున్నారనుకో, ఏంటి పరిస్థితి? నువ్వు 2 నెలలు ఆగమంటున్నావురా, 2 నెలల దాకా ఎందుకు ఆగాలి? అంత సమయం మీకెందుకు ఇవ్వాలరా? 2 నెలల వరకు మీకు సమయం ఇచ్చి మేమెందుకు కొట్టించుకోవాలి మీ చేత? ఇప్పుడే మిమ్మల్ని తొక్కుతామని చెప్పేసి మిమ్మల్ని శుభ్రంగా బడితిపూర్తి చేసేసాను. ఏంట్రా పరిస్థితి? ఎవరిని రెచ్చగొట్టేస్తున్నావు నువ్వు? కార్యకర్తలనా? ఈ పెద్ద మొగోడు నేను వస్తానో లేదంటే నా కొడుకు వస్తానని చెప్పట్లా, కార్యకర్తలు పంపించేస్తాను, కార్యకర్తల జీవితాలు నాశనం చేసేస్తాను. వాళ్ళు మట్టుకొట్టుకుపోయినా పర్వాలేదు, వాళ్ళ జీవితాలు జైలు పాలు అయిపోయినా పర్వాలేదు. పైగా ఏమంటాడంటే మహా అయితే ఏమవుతుంది, కేసులు పెడతారా, జైల్లో పెడతారా? ఎల్లునుడి తెలుసుది నొప్పి ఏంటో. సంవత్సరాలు పట్టుద్ది కోలుకోవడానికి ఆ దెబ్బ. ఒక్కసారి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సంవత్సరాలు పట్టుద్ది కోలుకోవడానికి. ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్నవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆడు బతుకు చిందరవందర అయిపోద్ది. నీకు తెలియదు సొంట ఇవన్నీ కూడా, మాకు తెలుసు, మేము పడ్డవాళ్ళు, మేము చెప్తున్నాం. వైసీపీ కార్యకర్తలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, రాజకీయ పరంగా మన సోషల్ మీడియాలో చక్కగా మీరు నన్ను తిట్టవచ్చు, నేను మిమ్మల్ని తిడతాను, నేను కాదని తప్పేం కాదనట్లా, తప్పనట్లా దాన్ని మీరు నన్ను బ్రహ్మాండంగా తిట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏంటన్నా తిట్టుకోండి. కాకపోతే పేరుని నాని చెప్పాడేనో, కొడాల నానిగడు చెప్పాడేనో, ఇంకొక బొగ్గడు చెప్పాడని చెప్పేసాను వాళ్ళ మాటలు నమ్మి భౌతిక దాడులకి, వ్యక్తిగతమైన ఘర్షణలకి మీరు పోమాకండి. గ్రౌండ్లలో నేను నాన్ని కొడతాను, నిన్ను కొడతాను, వెనకాల పేరు నాని ఉన్నాడనో, కొడాల నాని ఉన్నాడనో, ఇంకొకడని చెప్పేసి అని రెచ్చిపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. విధి విధానాల గురించి మాట్లాడుకోండి. ఒకవేళ నేను మాట్లాడి మీకు నచ్చకపోతే చక్కగా తిట్టుకోవచ్చు, ఎవ్వడు కాదనట్లేదు, నేనేం కాదనట్లా, మీరు నన్ను తిట్టొద్దు అనట్లా. జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శిస్తాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోండి. ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే మీరు నన్ను విమర్శించుకోండి, నన్ను తిట్టుకోండి. ఏది తిట్టుకున్నా పెద్ద పట్టించుకునే వ్యక్తిని కూడా కాదు. అలాగని చెప్పేసి అని ఇలాంటి వ్యక్తుల మాటలు వింటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ కేసుల బాధలు మేము అనుభవించాం, అనుభవంతో చెప్తున్నాం. ఇవన్నీ కూడా మామూలుగా ఉండదండి. సుక్కలు కనబడిపోతే వీళ్ళు అలాగా అంటారు, రేపు పొద్దున్న బెయిల్కి కొడతారు వీళ్ళు. ఇంకా మా అదృష్టం ఏంటంటే ఏ చిన్న కార్యకర్త పైన కేసు పెట్టినా, ఏ చిన్న కేసు అయినా సరే ఇమీడియట్గా పార్టీ స్పందించుద్ది. మాకు అధినాయకత్వం మాకు స్పందించుద్దండి. మాకు లీగల్ సెల్ ఉంది, మమ్మల్ని పట్టించుకుంటారు, కనీసం బెయిల్ ఇప్పించి బయటకనే తీసుకొస్తారు. అది చేయగలుగుతారు మా వాళ్ళు. సంతోషం ఆ విషయంలో. మిమ్మల్ని దేకను కూడా దేకరు.
ఎందుకంటే ఉదాహరణ చెప్తా, గతంలో చాలామంది కార్యకర్తలు జీవితాలు కోల్పోయారు. కొంతమంది జడ్జిని తిట్టి సిబిఐ వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ అయ్యి, కొంతమంది అయితే వాళ్ళ తండ్రి గారు ఏదో ఒంట్లో బాగుందని చెప్పేసి కోవిడ్ నుంచి అక్కడికి వచ్చాడు. మొత్తం జీవితం నాశనం, పాస్పోర్ట్స్ ఇచ్చేస్తారు, మళ్ళీ ఇతర దేశం వెళ్ళడానికి లేదు, జైల్లో వేసారు. వాళ్ళ నాన్నగారు ఎవరు చనిపోయిన తర్వాత జైల్లోంచి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన వ్యక్తి. అంత వరస్ట్ దేకని కూడా దేకరు. మిమ్మల్ని అయితే బాగా గుర్తుపెట్టుకుని అక్కడ దాకా ఇవాళకి కూడా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో వందల మంది కార్యకర్తలు బలైపోయారు కదా. ఏ ఒక్క నాయకుడైనా అరెస్ట్ అయ్యి రిమాండ్ విధించారా? రిమాండ్లోకి వెళ్ళారా? జైల్లో ఉన్నారా? లేరు కదా. ఒక్క నందిగామ సురేష్ ఒక్కడే మొన్నటి వరకు ఉన్నాడు. ఇవాళ ఇప్పుడు బెయిల్ వచ్చినట్టుంది, బయటకు వచ్చాడు. ఇంచుమించు ఒక 40 మంది పైనే కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు. ఇంచుమించు ఒక 30 రోజులు బట్టి, ఒక 40 రోజులు బట్టి పార్టీ లీగల్ సెల్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ వాళ్ళకి బెయిల్ ఇప్పిద్దామని కానీ, లేదంటే ఏదో రకంగా బయటికి తీసుకొద్దామని ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదండి. ఆ రోజు చూసుకెళ్ళిపోయారు. ఆ రోజున చేతికి కర్రచ్చి మరీ పంపించారు మీకు. ఈరోజు గాలికి వదిలేశారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటండి? ఎవరి కుటుంబం అయినా సరే, మీ కుటుంబం అయినా మా కుటుంబం అయినా మనపైనే కదా ఆధారపడేది. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత, చేతికి అందొచ్చిన తర్వాత మెజారిటీ మన సంపాదన పైనే మన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మన తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పెళ్ళి అయితే భార్య పిల్లలు అంతా కూడా మన సంపాదన మీద ఆధారపడతారు, మన మీద ఆధారపడతారు. మనమే దిక్కాలకి. మన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆయన కొట్టేద్దాం ఈయన కొట్టేద్దాం అంటే ఇవాళ రాజకీయంగా కొట్టుకున్నట్టు ఉండదండి. ఇవాళ రాజకీయంగా జరిగిన గొడవలు ఏదైతే ఉన్నాయో రేపు పొద్దున ఈ వ్యక్తిగత కక్షలకు దారితీసుద్దండి. అది ఇవాళ మనం రాజకీయంగా పార్టీ జెండాలు పట్టుకుని వెళ్ళి కొట్టేస్తాం. ఇవాళ మన వెనకాల 10 మంది కార్యకర్తలు ఉన్నారు కదని చెప్పేసి రేపు పొద్దున నువ్వు ఒక్కడే వెళ్తావు. పార్టీ జెండా ఉండదు, పార్టీ నాయకులు ఉంటారు మన వెనకాతల. తన్నులు తిన్నవాడు ఊరుకోడు కదా. ఆ పేరు నాన్నగారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తాం, ఇలాంటి వ్యక్తిగత కక్షలకి కొట్లాట్లకి ఉసుగొల్పమాకండి. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేయద్దు. కావాలంటే శుభ్రంగా రాజకీయంగా ప్రభుత్వం చేసే పనులు నచ్చకపోతే వాటిని విమర్శించమనండి. ఇప్పుడు మేము మాట్లాడట్లేదా? నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడండి, మీకు చంద్రబాబు అంటే నచ్చడు. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా నాకు నచ్చదు, అది అంతే. అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు నచ్చదు. అది నేను మాట్లాడుతున్నాను. అలా మీకు నచ్చకపోతే మీరు కూడా మాట్లాడుకోండి. ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి, తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఏమీ జరగదని, ఏదో జరిగిపోయిందని చెప్పేసి 2 నెలలు ఆగండి మీకు ఒక్క తీసేస్తామంటే 2 నెలల దాకా ఎందుకు టైం ఇవ్వాలి మీకు? అలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటే ఈ పోటీగా 2 నెలల తర్వాత మనం లేదో చేస్తాడంట, అప్పుడు దాకా ఇంటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి, ఇప్పుడే తొక్కేద్దామని చెప్పేసి అనుకుంటే ఏంటో పరిస్థితి? ఎవడరా రెచ్చగొట్టేస్తున్నారు మీరు కార్యకర్తలనా? నువ్వు నీ కొడుకోరా, నువ్వు నీ కొడుకు రోడ్డు మీదకి వచ్చి నువ్వు కొల్లు రవీంద్ర గారికి సవాల్ ఇసిరేస్తావో, లేదంటే జనసేన పార్టీ నాయకులకి సవాల్ ఇసిరేస్తావో, త్వరలో కొట్టి రమ్మని చెప్పేసి మీరు కొట్టుకోండి. ఎవడ కాదన్నాడు? నువ్వు వెళ్ళు కొట్లాడికి, మీ అబ్బాయిని పంపించి కొట్లాడికి. నీ కొడుకుని ఇంట్లో దాచుకుంటావా? కార్యకర్తలు ఉంచుకోలిపోతావు ఇక్కడ అంటే మేము మట్టుకొడిపోయినా పర్వాలేదు, మీరు రాజకీయాలు చేసేసుకుంటారా? నాయకుడు అన్న తర్వాత కొట్లాటకి కానీ ఉసుగులిపోకూడదండి. కొద్దిగా సర్ది చెప్పాలి. ఒరే బాబు కొట్లాటకి వెళ్ళమాకండి, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్దని చెప్పాలి. ఉదాహరణకి నారా లోకేష్ గారిని చూసి నేర్చుకో. రీసెంట్గా ఒక సందర్భంలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు నాతో పాటు ఇంకొక 5-6 ఉన్నారు నాతో పాటు. అప్పుడే మా నాగార్జున అమ్మగారు ఉన్నాడు కదా, అటు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అదే ప్రస్తావన నారా లోకేష్ గారి దగ్గర ప్రస్తావిస్తే, సరే ఇలాంటి వ్యక్తులకి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళపైన మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడితే, పోనవ్వండమ్మ వాళ్ళ పాపన వాళ్ళపోతారు, వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి మీరు మాట్లాడొద్దు, ఆడు అన్నాడు కదా అని చెప్పేసి మీరు అనొద్దు. ప్రజలకు చెప్పండి, ప్రజల ముందు ఉంచండి. వీళ్ళంత ఎదవలో, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, వీళ్ళు రాజకీయాలకు పనికిరారు చెప్పే ప్రయత్నం చేయండి. మనం ఎక్కడ కూడా బూతులు తిట్టొద్దు. వాడు ఏం మాట్లాడుతున్నాడు వినండి. విన్న తర్వాత మనం దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి తప్పితే ఎలా పడితే అలా మాట్లాడొద్దు అని చెప్పాడు ఆయన. చూసి సిగ్గు తెచ్చుకో. నీకన్నా వయసులో చిన్నోడైనా సిగ్గుపడు. ఉసుగొలిపోయాం మాకంటే ఏదో మీ మీద నమ్మకంతోనో మీ మీద అభిమానంతోనో మీరంటే ఇష్టం ఉండో
మీ వల్ల ఏదో 10 రూపాయలు సహాయం పొందేవని చెప్పేసాను కొద్ది కాస్త అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ పాపం. సాధారణ కార్యకర్తలు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మీ పైన ఎంతో కొంత కాస్త అభిమానంతో తిరుగుతారు మీ చుట్టూ. సరే ఏదో చేస్తారు కదా మనకి, ఒక పూట పనికి వెళ్ళినా సరే ఏదైనా మీటింగ్ ఉందని కానీ సాయంత్రం మధ్యాహ్నానికి వచ్చేసి మరీ వస్తారు మీ వెనకాతల. మరీ అంత బలిసిపోయిన క్యాండిడేట్లు ఎవరు ఉండరండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దయచేసి కింద స్థాయి కార్యకర్తలను రెచ్చగొట్టేసి మాకు గొడవలు పెట్టి మేము కొట్టుకునేలా చేసి మీరు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే పేరు నాని గారు మీకు బాగా చెప్తున్నాం ముందే. మమ్మల్ని రెచ్చగొట్టద్దు, కార్యకర్తలు రెచ్చగొట్టద్దు, గొడవలు కుసుకోవాలిపోద్దు. నీకు శాతనైతే నువ్వు నీ కొడుకు రండి, నువ్వు నీ కొడుకు బయటకు వచ్చి కొల్లు రవీంద్ర గారికి సవాల్ విసురుతారు. ఎవరికి సవాల్ విసిరేసి వారి ఇంటి ముందుకు వెళ్ళి రెండో నా కొడకలారు ఇప్పుడు కొట్టుకుందాం అని చెప్పిస్తున్నాను. ఎస్ సభాస్, నువ్వు దమ్మున్న మొగోడివి, మేము ఒప్పుకుంటాం దానికి. మా అడగాలాగా కార్యకర్తలను ముందెట్టేసి మా కార్యకర్తలను పంపించేస్తారు, నెల తర్వాత మేము నరికేస్తారని చెప్పేసి అంటే చెప్పించి కొడతారు. నాకు ఒక్క క్షణం ఇలాంటి మాటలంటే కడుపు దొరికిపోతూ ఉంటుంది. వద్దండి, మామూలుగా ఉన్న కార్యకర్తలు చాలు. మరీ ఈ సోషల్ మీడియాలో కొంత ఎదురు ఉంది, వాళ్ళతో భరించలేకపోతున్నాం. దయచేసి గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఇట్లకి ఉసుగొలిపేసి మీరు మంత్రిగా చేశారు, ఇలాంటి మాటలకి ఎప్పుడు మాట్లాడద్దు. మేము రెచ్చగొడతాం, మేము కార్యకర్తలను కొట్టించేస్తాం, వద్దు చాలు. ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడమని చేతనైతే ఒకవేళ సోషల్ మీడియా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నించమని కాదనట్లా. ఒకవేళ లేదు మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాం జెండా పట్టుకొని ఇంటింటికి ప్రచారం చేస్తామంటే ఇంటింటికి ప్రచారం చేయమని తప్పలేదు. అంతే తప్పితే మీరు కొట్లాట్లకి వెళ్ళండి, కొట్టండి, ఇలాంటి పదాలు వాడొద్దండి దయచేసి. సాధారణ కార్యకర్తలతో ఆడుకోదు, వాళ్ళ జీవితాలతో ఆడుకోదు. మీరు బాగానే ఉంటారు.